మొదటి రోజు ఇక్కడ దాకా ముగిసింది. ఇక్కడ దాకా ముగిసిన తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ లేచి స్నానం గట్ట అన్నీ చేసుకొని శుభ్రంగా బయలుదేరుతాము అనుకొని రెడీ అవుతున్నాము. అందరికీ ఒకటి విషయం చెప్తున్నాను, ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. కేవలం ఏదో అందరికీ తెలియాలి, ఇలా తెలిస్తే ప్రతి ఒక్కరు ముందుకు వస్తారు, మన దైవత్వంగా మన సనాతన ధర్మాన్ని, ఆ దైవత్వాన్ని కాపాడుతారు అనే ఒక ఉద్దేశంతో మాత్రం ఈ వీడియోస్ చేస్తున్నాను. తప్పుగా ఎవరు ఏమనుకోవద్దు. ఇవి నాకు ఎడిటింగ్లు కరెక్ట్గా చేయడం కూడా రాదు. నాకు వచ్చినంత వరకు నేను చేసి పెట్టడానికి మాత్రమే నేను చూస్తున్నాను అంతే, అంతవరకు. అంతకు మించి నాకు ఏది సరిగ్గా రాదు, నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. కాకపోతే కొంతమంది తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, స్వామి మీరు ఇలాగా ఎప్పుడు వెళ్తూ ఉంటారు కదా, ఒకసారి శ్రీశైలం పాదయాత్ర వెళ్ళారు, తర్వాత దోరణాల నుంచి పై వరకు సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ వెళ్ళారు, ఏదీ పెట్టలేదు, కనీసం ఇదైనా సరే మీరు అప్లోడ్ చేసి కొంచెం నలుగురికి స్ఫూర్తిగా నిలవాలి అని చెప్పేసి అనడంతో నేను ఈ వీడియోస్ పెట్టడం జరుగుతుంది. దయచేసి తప్పుగా ఎవరు అనుకోవద్దు. నా పాదయాత్ర వీడియోస్ కూడా మీకు ప్రతిరోజు కూడా అప్డేట్ కావాలనుకుంటే నా ఛానల్లో ప్రతి షార్ట్ వీడియో పెడతాను నేను. ఫుల్ వీడియో కూడా నాకు వీలైనప్పుడు పెడతాను నేను. హర హర మహాదేవ్, ఓం నమ శివాయ. ఆ రోజు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ పూజ గట్ట అన్నీ ముగించుకొని మేము బయలుదేరాము. బయలుదేరితే కొంచెం ఎదురుకెళ్ళేసరికి అయ్యప్ప స్వాములు పలహారం చేస్తున్నారు. అక్కడ స్వాములు పలహారం చేస్తున్నారని చెప్పేసి మేము కూడా అక్కడే ఆగి పలహారం చేసాం. పలహారం చేసి బయలుదేరాం మెల్లిగా. అలా ఎదురుకెళ్ళేసరికి ఎండ బాగా ఎక్కువ ఉంది, చాలా అంటే చాలా ఎక్కువగా. ఎండ దేవుడా రెండో రోజు ఇంత ఎండ ఉంది అని అనిపించింది. సర్లే కానీ మనకేం కొత్త కాదు కదా ఇవన్నీ అనిపించింది. అన్నీ చూసుకుని పరమేశ్వరుడు ఉండగా మనకు భయం ఎందుకు, అంతే కదా. అలా కొంచెం ఎదురుకి వెళ్ళేసరికి అక్కడ ఒక టెంపుల్ కనిపించింది, ఆశ్రమం లాగా చిన్నది, రామాలయం. అక్కడే ఆగాము. అక్కడ ఆగి స్నానాలు గట్రా అన్నీ చేసుకొని మధ్యాహ్నం దేవతార్చనకి దారిలో చూసుకొని దారిలో గుడి ఉంటే ఆ గుడిలో కాసేపు ఆగి సేద తీరి, అక్కడ టెంపుల్లో తాళాలు మర్చిపోయారంట వాళ్ళు, ఎక్కడో పెట్టేసి మర్చిపోయాము అని అన్నారు. చాలా ట్రై చేసి తాళాలు పగలగొట్టి తాళాలు తీసి దర్శనం గట్రా చేసుకొని చాలాసేపు కూర్చొని ఉన్నారు వాళ్ళు. ఆ తర్వాత మేము చాలా ఎక్కువసేపు కూర్చుంటే టైం వేస్ట్ అవుతుందని బయలుదేరిపోయి కొంచెం ఎదురుకు వచ్చేసరికి సరే మనం వరుస దగ్గరలోకి వెళ్తున్నాం కదా, మళ్ళీ మనకి కష్టం అవుతుంది, రేపొద్దున్న ఏమైనా వరుసలోకి వెళ్ళిన తర్వాత ఏమైనా తినడానికి వాటికి ఒక తేనె బొట్టలు తీసుకుందాం కదా అని అనుకుంటూ ఉంటే లోపు ఎదురుగా ఒక తేనె అమ్ముతారు కదా, అంటే ఆర్గానిక్ తేనె, అలాంటి దుకాణం ఒకటి వచ్చింది. అక్కడికి వెళ్ళి స్వామి ఎంత ఏంటి అలా అని ప్రతిదీ అడుగుతుంటే స్వామి ఇది పుట్ట తేనె, ఇది పట్టు తేనె, తర్వాత ఎక్సెట్రా చాలా చెప్పారు, చాలా చూపించిన తర్వాత మాకేమనిపించిందంటే ఏది కూడా ఒరిజినల్ అని మనకి అనిపించలేదు, ట్రస్ట్ చేయలేదు. సరే మీరు తయారు చేస్తారు కదా, అది ఏమైనా ఉందా అని అడిగాము. లేదు స్వామి మేము తయారు చేసింది అయితే అయిపోయింది అని చెప్పేసి మనకి అన్నారు. సరే స్వామి అంటే స్వామికి నిజంగా క్వాలిటీ ఉంటుందా లేదా అని అడిగితే స్వామి 100% షూర్ గ్యారంటీ ఇస్తాను, నేను ఏ విధమైన ఫాల్ట్ వచ్చినా సరే డెఫినెట్గా మనీ వాపస్ చేస్తాను డెఫినెట్గా స్వామి, మీకు అటువంటి ఇబ్బంది ఏమీ లేదు అన్నారు. సరే స్వామి ఏంటి అని అడిగితే ఈ తేనెలో తులసి ఉంటుంది, దీంట్లోనేమో కొన్ని ఔషధ గుణాలు ఉంటాయని చెప్పేసి 4-5 రకాలు చూపించారు ఆయన. చూపించిన తర్వాత స్వామి సరే స్వామి ఎంత అంటే చాలా రేట్ ఎక్కువ చెప్పేసరికి సర్లే మా స్వామి ఏమన్నారంటే, స్వామి ఎంత ఉన్నా సరే మొయ్యాలి, మనం మొయ్యలేమంటే వదిలేసాం సర్లే అని. ఆ తర్వాత అక్కడి నుంచి మేము మెల్లిగా ముందుకు సాగిన తర్వాత అచ్యుతాపురం పార్కింగ్ దగ్గరలో ఒక గుడి ఉంటే గుడి దగ్గర స్నానం చేసుకొని ముందుకు వెళ్ళిన తర్వాత రామాలయం ఉంటే ఒక స్వామి ఉంటే అక్కడికి వెళ్ళి స్వామి ఎలా అంటే సరే స్వామి అయితే ఇక్కడ రామాలయం ఉంది రండి అని చెప్పేసి తీసుకుని వెళ్ళి పలహారం కూడా ఆయనే సిద్ధం చేసి తీసుకుని వచ్చారు. మాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. హర హర మహాదేవ్. ముందు వీడియోస్ పెడతాను, అన్నీ కూడా చూడండి పార్ట్ 3 కోసం.